ఈ దినముగా ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 1 నుండి 11 వచనములు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిరం ద్వారాన నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపు. యెహోవాకు నమస్కారం చేయుటకే ఈ ద్వారములలో బడి ప్రవేశించి యూదావారులారా యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనబడి అలా కనుక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరచుకొని ప్రతివాడు తన పొరుగువారి ఎడల తప్పక న్యాయం జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు మీకు కీడు కలిగించే అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మల్ని కాపురముంచుదును. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి, మీరు జార చౌరక్రియలను నరహత్యను చేయొచ్చు, అబద్ధ సాక్ష్యం పలుకుచు బయలునకు దూపము వేయచ్చు, మీరు ఎరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేక్రియలన్నీ జరిగించటకైనా మీరు విడుదల నొందితిరి. నాదని చాటబడిన ఈ మందిరం మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించండి. నేను ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుడి ఈ వాక్యం ఇంతటితో నేడు దినం వరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగం